నమస్తే. ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. మనం శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్యి అమ్మతో ఉన్నాం. అమ్మ లలితా సహస్రనామం గురించి కానీ లేకపోతే ఎంతో అద్భుతంగా అమ్మవారి గురించి కానీ మనకి ఎన్నో వివరాలు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు దుర్గా సప్తశతి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ మాటల్లో. అమ్మ నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః తల్లి. అమ్మ, దుర్గా సప్తశతి అంటే ఏంటి? దుర్గా అంటే అన్ని దుర్గుణాలని నశింపజేసేది అనేది మీరు ఇది వరకే మాకు చెప్పారు. అయినప్పటికీ కూడా సప్తశతి అంటే ఏమొస్తుంది, అసలు ఎక్కడి నుంచి ఈ ఆవిర్భావం జరిగింది, ఆ అమ్మవారి మహత్యం ఏంటి అనే వివరాలు తెలియజేయండి. ఎవరెవరు ఆర్బీసీ ఆధ్యాత్మ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. దుర్గా సప్తశతి అన్న చండీ సప్తశతి అన్న కూడా ఈ రెండు ఒక్కటే అన్నమాట. వ్యాస మహర్షి రాసినటువంటి 18 పురాణాల్లో ఒకటైనటువంటి మార్కండేయ పురాణంలోనిదే ఈ దేవి మాహత్యము లేదా చండీ సప్తశతి లేదా దుర్గా సప్తశతి. ఓ, దేవి మహత్యం అన్నా కూడా ఇదే వస్తుంది. ఎందుకు అంటే అమ్మా, ఈ దేవి మహత్యం అని ఎందుకు చెప్పుకోవాలి అంటే దీన్ని ఈ మార్కండేయ పురాణంలో అంతా మనము మనువుల చరిత్ర గురించి చెప్పుకుంటాం. మనువులు అంటే ఇప్పుడు మనం సంకల్పం చేసుకుంటాం చూసారా, మమ ఉపాత్త సమస్త ధృతక్షయ ద్వారా శుభే శోభనే ముహూర్తే ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే. ఏ కల్పంలో ఉన్నాం? శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం. వైవస్వత మన్వంతరే. ఈ 14 మనువుల యొక్క చరిత్రలోంచి సూర్య సావరణి అనే మనువు యొక్క చరిత్ర చెప్పుకునేదే ఈ దేవి మాహత్యము లేదా చండీ సప్తశతి. ఇందులో 700 శ్లోకాలు ఉంటాయి. సప్తశతి, శతి అంటే 100, సప్త అంటే 7. 700 శ్లోకాలు ఉన్నటువంటి ఈ దేవీ మాహత్యాన్ని చదవడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తాను అందరికీ, కలౌ చండీ వినాయకౌ. కలియుగంలో ఏ సమస్యకైనా, మనం ఏ కష్టానికైనా మనల్ని వెన్నంటి కాపాడేది కలౌ చండీ వినాయకు. ఆ చండీదేవి, వినాయకుడు, అలాగే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. ఈ ముగ్గురిని ఆశ్రయిస్తే చాలు, మనకున్న సమస్త దోషాలు కూడా వెళ్ళిపోతాయి. అందుకే విజయవాడలో ఇంద్రకీలాద్రి మీద ఆవిడ కొంగు బంగారై ఆ జగన్మాత వెలిసి ఉంది. మహిషాసురమర్దినిగా, చండిగా అక్కడ వెలిసి ఉంది. ఈ మహత్యాన్నంతటినీ కూడా చెప్పేటటువంటి గ్రంథమే దేవీ మాహత్యము. చూడండి, దాని పేరే దేవీ మహత్యం. ఈ దేవీ మహత్యంలో సురధుడు అనే మహారాజు రాజ్యాన్ని కోల్పోతాడు. రాజ్యాన్ని పోగొట్టుకుని అడవుల పాలైపోతాడు. అడవుల పాలైపోతూ చింతిస్తూ అలా తిరుగుతూ 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 మేధ అనే ఋషిని కలుస్తాడు. ఈ మేధ అనే ఋషిని కలిసి అక్కడ తన గురించి చెప్పినప్పుడు ఆ మేధా మహర్షి ఏం చెప్తారంటే, రా నాయన, నా యొక్క ఆశ్రమంలో ఉండి నీకు నచ్చినంత కాలం ఉండు అని చెప్పి ఆయనకి చెప్తారనమాట. ఈ సురధుడు అక్కడే ఉంటూ అక్కడ ఆశ్రమంలో సేవ చేసుకుంటూ బాధపడుతూ, ఎందుకంటే రాజ్యాన్నంతా కోల్పోతాడు, అలా సేవ చేసుకుంటూ అక్కడ కందమూలాలన్నీ సేకరిస్తూ ఆశ్రమానికి సేవ చేసుకుంటూ ఉంటాడు. అక్కడ ఈయన ఒకరోజు ఆశ్రమంలో కొన్ని చెప్పాను కదా, కందమూలాలు అవన్నీ సేకరించడానికి అడవికి వెళ్తాడు. అడవికి వెళ్ళినప్పుడు ఒక చెట్టు కింద ఒక ఆయన ఏడుస్తూ కూర్చుని కనిపిస్తాడు ఈయనకి. ఈయన ఏడుస్తూ కనిపిస్తే, ఎవరు నాయనా నువ్వు అని ఈ యొక్క సురధుడు అనే రాజు అడుగుతారు. ఈయన కూడా బాధలోనే ఉన్నారు కదా. ఆ బాధలో ఉన్నటువంటి ఆయన్ని అడిగేసరికి, నాయన నా పేరు సమాధి, నేను ఒక వైశ్యుణ్ణి. ఆయన పేరు సమాధి అనే వైశ్యుడు. మరి ఇక్కడ ఎందుకు చింతిస్తున్నావు నాయన అంటే, నేను దాన ధర్మాలు చేస్తున్నానని చెప్పి నా భార్య బిడ్డలు నన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టేశారు. దాన ధర్మాలు ఎక్కువ చేస్తున్నాను అని చెప్పి నన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు అని చెప్పి ఆ యొక్క సురధుడనే రాజుకి చెప్తారు. చెప్పినప్పుడు ఆయన ఊరుకోపెట్టి ఈయన్ని కూడా మేధా మహర్షి దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడే వాళ్ళు కొంతకాలం సేవ చేస్తూ అక్కడ కాలాన్ని గడుపుతూ ఉంటారన్నమాట.
ఇక్కడ ఇలా కాలాన్ని గడుపుతూ ఉన్నప్పుడు ఒకసారి వీరిద్దరూ వెళ్ళి ఆ మహర్షిని ఆశ్రయించినప్పుడు, సర్వాన్ని పోగొట్టుకున్నాం మేము ఏం తప్పు చేశాము, ఏం చేస్తే మాకు ఈ కర్మ నుంచి బయటపడతాము తెలియజేయండి అని చెప్పి ఆ మహర్షిని వేడుకుంటే ఆ మేధ అనే మహర్షి వీరికి దేవీ మాహత్యాన్ని చెప్తారు. ఈ దేవీ మాహత్యాన్ని వీళ్ళు వినడం వల్ల ఈ సురధుడనే రాజు సూర్య సావరణి అనే మన్వంతరానికి రాజు అయ్యాడు, మనువే అయ్యాడు. ఒక రాజు మను అయ్యాడు. ఈ సమాధి అంత్యంలో మోక్షం కావాలని చెప్పి మోక్షాన్ని పొందుతాడు. అంటే సకల సంపదలు అలాగే ఆపత్కాలంలో మనకి ధైర్యాన్ని, ఒకటి కాదమ్మా, చండీ సప్తశతి పారాయణ మనకి ఇవ్వలేనిదంటూ ఏది ఉండదు. అందుకే దీన్ని ఎలా నేర్చుకోవాలి అంటే గురుముఖతగానే నేర్చుకోవాలి. అంటే ప్రతిదీ మీరు గురుముఖతగా ఎందుకు చెప్తారండి అని మీరు అందరూ అడగచ్చమ్మా. కానీ గురువు లేని విద్య గుడ్డి విద్య కదా, తెలియాలి కదా. ఏదైనా ఇప్పుడు లలితా సహస్రనామం ఉంది, మీ అంతటా మీరు చదువుకుంటున్నప్పటికీ ఎవరైనా పెద్దలు, ఇప్పుడు సామవేదం వారు కానీ అందరూ చదువుతూ ఉంటారు, అలాంటి వాళ్ళు చదివి విన్నప్పుడు వచ్చేటటువంటి ఆ అనుభవం కానీ వేరేలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా చక్కగా దాన్ని ఎలా చదవాలో అలా అర్థం చేసుకునే విధానము, దాని భావం కూడా మనకి క్లియర్గా ఉంటుంది. ఇది కూడా అంతే. ఇక్కడ ఏంటంటే అమ్మా, ఈ చండీ పారాయణ 700 శ్లోకాలని కలిగి ఉంటుంది కదా. అయితే అమ్మ, ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం ఏంటంటే, దేవి మహత్యంలో మీరు ఇప్పుడు ఒక స్టోరీ చెప్పారు. అవును. మరి సప్తశతిలో ఏమో 700 శ్లోకాలు ఉంటాయి అని అంటారు. అంటే ఎలా అంటారు? అది వేరే ఇది వేరే కాదన్నప్పటికీ మరి ఎలా ఈ రెండు ఒకటే అమ్మా? ఈ దేవి మహత్యమే 700 శ్లోకాల్లో ఉంటుంది. అంటే స్టోరీని ఇలా శ్లోకాల రూపంలో, అంటే ఇటు స్టోరీ లాగా కొన్ని ఉంటాయి, కానీ పారాయణ మాత్రము శ్లోక రూపంలోనే చెయ్యాలి. ఎందుకంటే అమ్మా, దీనికి నేను చెప్తాను, ఇది శ్లోక రూపంలోనే ఎందుకు చేయాలి అనేది నేను చెప్తాను. ఇక్కడ మనం చూస్తే సప్తశతి ఈ దేవీ మాహత్యం వినే సమయానికి రాజు కానీ వైశ్యుడు కానీ అన్నీ కోల్పోయి ఉన్నారు. ఈ దేవీ మాహత్యాన్ని విని ఆ దేవతా దర్శనం జరిగిన తర్వాత వారి స్థితి చూడండి, ఏమీ లేని స్థితి నుంచి ఎక్కడో మనువయ్యే స్థితికి వెళ్ళాడు ఆయన. అంటే అంత శక్తివంతమైనదమ్మా. అంటే ఇక్కడ నా సందేహం ఏంటి అని అంటే, దేవి మహత్యం అని సపరేట్ గా బుక్స్ దొరుకుతూ ఉంటాయి, సప్తశతి అని సపరేట్ గా దొరుకుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు దేవి మహత్యమే ఈ సప్తశతి అంటే మీకు వచన రూపంలో ఈ కథలే 700 శ్లోకాల్లో ఉంటాయి. కానీ మనం పారాయణ చేసే విధానం ఏంటి అంటే శ్లోక రూపంలోనే చేయాలి. ఎందుకు చేయాలి అంటే, ఇప్పుడు భగవద్గీత మనకి కృష్ణుడు బోధించాడు, దాంట్లో కూడా మనం చూస్తే 700 శ్లోకాలు ఉంటాయి. ఆయన సోదరైనటువంటి ఈ దేవి యొక్క మాహత్యాన్ని తెలుసుకునే దాంట్లో కూడా 700 శ్లోకాలు ఉంటాయి. దాన్ని ఏమని పిలుస్తారు? శ్లోక సప్తశతి అంటారు భగవద్గీతని. ఈ దేవీ మాహత్యాన్ని, దుర్గా సప్తశతిని మంత్ర సప్తశతి అంటారు. ఇక్కడ ఈ ఖడ్గమాలని కానీ సప్తశతిని కానీ ఏంటి అంటే మాలా మంత్రములు అంటూ ఉంటారు అన్నమాట. అంటే ఒక్కొక్క శ్లోకంలో కొన్ని బీజాక్షరాలు అందులో ఇమిడ్చి మనకి అందించినటువంటి స్తోత్రం సప్తశతి. ఇప్పుడు అదే చెప్తున్నాను, భగవద్గీత ఏమో శ్లోక సప్తశతి, ఇదేమో మంత్ర సప్తశతి. ఈ మంత్ర సప్తశతి ఎవరైతే కష్టంలో ఉన్న వాళ్ళు పారాయణ చేస్తారో ఆ కష్టం నుంచి తప్పకుండా బయటపడతారు. ఈ 700 శ్లోకాల కన్నా ముందు మనం ఒకసారి చెప్పుకున్నాం, మీకు గుర్తుందో లేదో, అర్గళ, సిద్ధకుంజిక, తర్వాత కవచము, అర్గళ, కీలకము అని 4 ఉంటాయి స్తోత్రాలు. ఈ 4 చదివిన తర్వాత ఒక సంకల్పంగా భావించి ఈ 700 శ్లోకాల్ని 3 రోజులు కానీ 7 రోజులు కానీ పారాయణ చేస్తూ ఉంటారు. ఈ పారాయణ చేయడానికి నియమాలు ఏంటి అంటే, ఒకటే ఆసనం మీద కూర్చుని చదవడము, గట్టిగా అరుస్తూ కాకుండా, మరీ నెమ్మదిగా కాకుండా ప్రశాంత చిత్తులై దాన్ని అర్థం చేసుకుంటూ చదవడము, తప్పులు లేకుండా చదవడము. మన సొంత రాతతో రాసింది చదవకూడదు, మనం ఏదో రాసుకుంటాం కదా అలా కాకుండా ఒక శుద్ధమైన గ్రంథాన్ని పెట్టుకుని పూజించి, ఆ సప్తశతి పుస్తకాన్ని పూజించి, అమ్మవారికి షోడశోపచారాలు పూజ చేసి,
మీరు గురువు ద్వారా నేర్చుకున్న తర్వాత ఈ సప్తశతీ పారాయణ చేస్తే విశేషమైన ఫలితం ఉంటుందమ్మా. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుంది ఈ సప్తశతీ పారాయణ వల్ల. అయితే ఆధ్యాత్మికంగా ఇప్పుడు మీరు అన్నారు, ఆ స్టోరీలో కూడా మీరు చెప్పారు, ఆయన అనుకోకుండా రాజు అయిపోతాడు ఇలా దేవి మహత్యం చదవడం వల్ల. సరే, మనకి మామూలుగా ఉండే బయట లైక్ కోరికలు ఏమైనా డబ్బు పరంగా కానీ లేకపోతే ఇంకోటి ఏదో కావాలి అన్నది పక్కన పెడితే ఆధ్యాత్మిక పరంగా ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? ఆధ్యాత్మిక పరంగా అమ్మ మహత్యాన్ని తెలుసుకుంటాం కదా. ఎందుకంటే అమ్మ ఇందులో అమ్మ ఎలా ఉంటారు అంటే మంత్రం అనేది చాలా చిన్న రూపంలో సూక్ష్మ రూపంలో ఉంటుంది అమ్మ. ఇందులో ఎలా ఉంటుంది అంటే ఈ సప్తశతి మాలా మంత్రంలో సూక్ష్మ రూపంలో మనకి వ్యాపించి ఉంటుంది. ఆ సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఇప్పుడు లలితా సహస్రనామం తీసుకోండి, లలిత రహస్యనామ స్తోత్రము. అది మొదలు పెట్టిన తర్వాత ఒక్కొక్క నామం తెలుసుకుంటూ ఉంటే అందులో ఎంతో రహస్యాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం. అమ్మ ఇక్కడ ఏం చేస్తుంది, ఇది తెలుసుకుంటే పరారూపంలో మనకి జ్ఞానాన్ని కలగజేస్తుంది. పరా ప్రత్యక్షతి రూప పశ్యంతి పరదేవత. ఆ పరాశక్తి ఏం చేస్తుందంటే పరారూపంలో జ్ఞానాన్ని కలగజేస్తూ ధర్మార్థ కామ మోక్షాల్లో ఏది కోరితే అది వారికి ఇస్తూ జ్ఞానాన్ని కూడా ఇస్తుంది. ఈ చండీ సప్తశతి పారాయణ వల్ల జ్ఞానాన్ని ఇస్తుందన్నమాట. అది ఈ దేవీ మహత్యం యొక్క గొప్పతనము. ఇది ఖచ్చితంగా ఎలా చేయాలి అంటే నియమనిష్టలతోనే చేయాలి. నియమనిష్టలతోనే గురువుని ఆశ్రయించి ఖచ్చితంగా నేర్చుకునే చెయ్యాలి. అయితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి కదమ్మా. దుర్గా ఆడవాళ్ళు ఈ పారాయణం చేయాలా, మగవాళ్ళు పారాయణం చేయాలా అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది. మనం దసరా నవరాత్రుల్లో కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మగవాళ్ళు కూడా ఈ దీక్ష అనేది వేసుకుంటూ ఉంటారు. సో మరి ఈ పారాయణం చేయడానికి ఎవరు అర్హులు, అలా ఏమన్నా ఉందా? స్త్రీలు చేయవచ్చు, పురుషులు చేయవచ్చు, పిల్లలు కూడా చేసుకోవచ్చమ్మా. ఇది ఒక్క నవరాత్రుల్లోనే కాదు, మీరు ఏదైనా కష్టం వచ్చి సంకల్పం చేసుకుంటున్నప్పుడు తిదివార నక్షత్రాలు చూసుకుని తారాబలం చూసుకుని అటు శూన్యమాసాలు ఇవన్నీ లేకుండా చక్కగా పారాయణ అంటే మొదటిసారి మొదలు పెట్టేటప్పుడు మంచి సమయం చూసుకుని మొదలు పెట్టచ్చు నాన్న. అంటే అమ్మవారు అనగానే అందరు శుక్రవారం అనుకుంటారు, శుక్రవారం లేదా మంగళవారం ఎక్కువగా అయితే దీపాలు కూడా పెడుతూ ఉంటారు కదా, రాహుకాల దీపాలు కూడా. కాబట్టి అలా మంగళవారం శుక్రవారం కానీ ఆదివారం కానీ లేదా చక్కగా పౌర్ణమి ఘడియల్లో కానీ మామూలుగా చండీ పారాయణ చండీ హోమం ఎక్కడ ఎక్కువ జరుగుతుంటాయంటే అమావాస్య ముందు రోజు చతుర్దశి నాడు కానీ అంటే అందులో చెప్పబడుతుంది ఏ రోజుల్లో చదవాలి అని చెప్పి చెప్పబడుతుంది. ఎందుకంటే అమ్మా మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాంగా చండీ యాగాలు ఎంత అద్భుతంగా జరుగుతుంది. అందుకేనమ్మా ఈ చండీ సప్తశతి పారాయణ చేయడం అనేది కొంచెం నియమనిష్టలతో చేయవలసినటువంటి పని. అయితే నియమనిష్టలు అంటున్నారు కదా, దుర్గా అమ్మవారు మహిషాసురుణ్ణి సంహరిస్తూ ఉంటారు. అయితే దాని అర్థం ఏంటి అనేది ఒక్కసారి వివరిస్తారా అమ్మ? దుర్గా అనగానే ఆ త్రిశూలము అవన్నీ చూసి కొంచెం లైక్ భయంగా కానీ అలా అనిపిస్తూ ఉంటుంది కదా. సో దుర్గా అమ్మవారి పూజ అన్నా కూడా అంతే నియమనిష్టలతో చేయాలి, కొంచెం ఇబ్బంది పడతారు, భయపడుతూ ఉంటారు. ఇక్కడ ఈ భయం ఎందుకు? ఫస్ట్ నేను ఒకటి అడుగుతున్నానమ్మా, తల్లి ఆ రూపంలో దుష్ట సంహారంలో ఉంది, దుర్గ రూపంలో. ఇప్పుడే మీరు చెప్పారు మనలో దుర్గుణములను నశింపజేసేదే దుర్గ. ఏం చేస్తూ ఉంటుంది? ఇప్పుడు బండాసురుడు అనే రాక్షసుడిని చంపింది, శుంభ నిశుంభుల్ని చంపింది. ఇలా చూసుకుంటే మహిషాసురుని వధించింది. మహిషాసుర వధ చండీ సప్తశతిలో ఎప్పుడు జరిగిందో తెలుసా? మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అవతారాలు కలిపి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి చండీ పరాదేవత ముగ్గురు కలిపిన ముగురమ్మల మూలపుటమ్మ చండి. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చెడియమ్మ దన్నులో వెల్పుటమ్మల మనంబుల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధిచ్యుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్. మరి ఇన్నిచ్చే అమ్మ ఎందుకు ఉగ్రంగా ఉంది అంటే మనం లలితా సహస్రనామంలో బండాసుర వధ గురించి చెప్పుకున్నాం. ఈ బండాసుర వధ కోసం చిదగ్నిగుండ సంభూతగా ఉద్భవించినప్పుడు మరి అసుర సంహారం జ్ఞానంలో ఇప్పుడు చీకటిలో వెలుతురు రావాలంటే ఆవిడ ఏం చేసింది? బండాసురుడిని వధించింది. ఆ వధించినప్పుడు మరి ఆయుధాలు వాడాలి కదా.
ఇప్పుడు మనం అనుకుంటాం బయట ఎక్కడో ఉన్నారని, మనలోనే ఎన్ని అసుర లక్షణాలు ఉన్నాయమ్మా. ఎన్నో ఉంటాయి. పశు లక్షణాలు. ఇప్పుడు మహిష అంటే ఎవరు? దొన్నపోతు. దొన్నపోతుకి మదం ఉంటుంది, అంతే కదా. ఈ మదించి ఉన్నటువంటి దొన్నపోతులాగా ఉన్నాడు మహిషుడు అనుకుందాం. ఈ మహిషుడిని వధించాలి అంటే ఆవిడంత గట్టిగా ఉండాలి. మదించినటువంటి దున్నపోతుని చంపాలి అంటే మరి ఆయుధం కావాలి కదా, ఆవిడ శక్తి స్వరూపిణిగా ఉండాలి కదా. ఎప్పుడూ అసురు సంహారం చేస్తున్నటువంటి తల్లిని ఉగ్రరూపం పేరుతో మనం ఎప్పుడూ అలా అనకూడదు. ఎందుకంటే మనం సాత్వికంగా ఆరాధించుకుందాం, మనం సాత్వికమైన పూజలు చేసుకుందాం, ప్రశాంతంగా హాయిగా ఒక పారాయణ, ఒక జపము, ఒక మంచి నివేదన, ఈ బలులు ఇలాంటి వాటికి జోలికి వెళ్లకుండా. ఎందుకంటే అమ్మ ఇక్కడ నాకు బలీమని చెప్పలేదండి. అజం వా మేషం వా మహిషమపి మార్జారమపి వా. ఆ జంతువుల్లో ఉండేటటువంటి లక్షణాల్ని, మహిషం అంటే దున్నపోతు ఎప్పుడు మదించి ఉంటుందమ్మా. మార్జాలమపి వా, పిల్లికి దొంగ బుద్ధి ఉంటుంది, మేక ఎప్పుడు పిరికితనంతో ఉంటుంది, అదేంటి గొర్రె ఎప్పుడు పొగరబోత్తనంగా ఉంటుంది. ఇందులో లక్షణాలని బలీయమంది తప్ప ఆవిడ జంతు బలి కోరలేదే తల్లి. ఎందుకంటే ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని. అంటే మనం చేసే పూజ తీవ్రతను బట్టి అమ్మవారు వచ్చినప్పుడు అంతే నైవేద్యం పెడితేనే అమ్మవారు శాంతపడతారు, లేకపోతే ఏదో ఒకటి మనకి అనుకోని విధంగా సమస్యలు వస్తాయి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అది ఎంతవరకు మీకు నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు మనకి గుప్త నవరాత్రులు వస్తున్నాయి, వారాహి నవరాత్రులు. వారాహి అనే దేవత ఎవరు? సైన్యాధ్యక్షురాలు. ఆవిడ ఏం చేస్తారు? యుద్ధం కోసం వ్యూహరచన చేస్తూ ఉంటారు. సరే, ఆ తల్లి నవరాత్రులు వచ్చినప్పుడు ఆవిడ్ని మన ఇంటికి పిలిచామనుకోండి, ఆవిడతో పాటు ఎంతమంది వస్తారు? సైన్యం, పతి పుత్ర పరివార సమేతంగా ఆవిడ వచ్చారనుకుందాం. ఈ వచ్చినప్పుడు మరి పరివార దేవతలతో సహా వచ్చినటువంటి తల్లికి మనం ఎన్ని మర్యాదలు చేయాలి? మన ఇంటికి ఒక చిన్న గెస్ట్ వస్తేనే మనం ఎంత మర్యాద చేస్తాం? చాలా మర్యాద చేయాలి. ఇది అస్తమానం గృహస్థుకి చేయడం వీలవుతుందా? కాని పని కదా. అందుకని ఎంతవరకు మనం చెయ్యాలి, ఎలాంటి పూజ చేయాలి, సాత్విక ఆరాధన ఎప్పుడైనా మంచిదమ్మా. ఏ దేవతకైనా, అది వారాహి అవ్వచ్చు, లలితమ్మ అవ్వచ్చు, లేకపోతే దుర్గమ్మ అవ్వచ్చు. దుర్గమ్మని మనం ఫోటో పెట్టి కొలుచుకోమా ఇంట్లో? మరి ఆవిడ కూడా మహిషాసుర మర్దనేగా. కానీ కొంగు బంగారే చల్లని తల్లి అందరినీ కాపాడుతూ ఉంటుంది దుర్గమ్మ. అలా ఏమీ లేదమ్మా. మన భావనలో కూడా యద్భావం తద్భవతి, ఏదైనా మన భావనలోనే ఉంటుందమ్మా. సాత్వికమైన ఆరాధన, సాత్వికమైన ఆలోచన ఉంటుంది. అందుకే సత్వగుణమైనటువంటి సాత్వికమైనటువంటి పూజలే చేయాలి, సాత్వికమైనటువంటి ఆహారాన్ని భుజించాలి. అయితే అమ్మ, చివరిగా నా ప్రశ్న ఏంటంటే, దుర్గా అమ్మవారు అనగానే నిమ్మకాయల దీపం, నిమ్మకాయ పూజలు ఇవన్నీ చూస్తూ ఉంటాం. అమ్మవారికి నిమ్మకాయ మాల వేస్తే కనుక చాలా త్వరగా మనం అనుకున్నవి అవుతూ ఉంటాయి, ఇంట్లో ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ఉన్నా కానీ పోతుంది అని అంటూ ఉంటాం. మరి ఈ పారాయణం చేసిన రోజులు అలాంటివి ఏమన్నా నియమాలు పాటించాలి అని అంటారా అమ్మవారు? పారాయణకి అయితే నియమాలు ఉంటాయమ్మా. ఈ సప్తశతి పారాయణ చేయాలి అనుకున్న వాళ్ళు ఏకభుక్తం చేయాలి, సాత్వికమైన ఆహారం భుజించాలి, భూసైనం చేయాలి. ఎందుకంటే ఇది ఎప్పుడు మీరు ఏదైనా కోరుకుని సంకల్పం చేసినప్పుడు మాత్రం నియమనిష్టలు ఉంటాయి. లేదు నాకు అమ్మే కావాలి అని చేసినప్పుడు ఏ నియమాలు ఉండవు. ఎందుకంటే మనం ఏదైనా తీరాలి అంటే కొంత కర్మ కూడా అడ్డుపడుతూ ఉంటుంది. అదంతా కరగాలి అంటే మనం కూడా కొంచెం కష్టపడాలి. అందుకని నియమాలు ఉంటాయమ్మా, ఖచ్చితంగా నియమాలు పాటించాలి. అలాగే మీరు అన్నట్టు నిమ్మకాయల దండ, ఈ నిమ్మకాయల దండకు చిన్న పరిహారం చెప్తానమ్మా నేను. మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ 27 నిమ్మకాయలు చక్కగా మాల కింద గుచ్చి, 27 ఎందుకంటే 27 నిమ్మకాయలు 27 నక్షత్రాలకి గుర్తుగా. అశ్విని నుంచి మొదలుపెట్టి రేవతి వరకు ఉండేటటువంటి నక్షత్రాలని ఆ అమ్మ నామం చేస్తూ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని మాలలాగా గుచ్చి అమ్మవారికి వేయడం వల్ల గ్రహశాంతి, నక్షత్ర శాంతి జరుగుతాయి. అంటే పారాయణం చేసిన రోజుల్లో ఏ రోజన్నా ప్రత్యేకంగా వేయాలా, లేకపోతే ప్రతిరోజు? అమ్మ, ఈ పారాయణ చేసిన వాళ్లే కాదు, చెయ్యని వాళ్ళైనా ఎవ్వరైనా. ఇప్పుడు మనకి తెలియకుండానే రకరకాలుగా ఏదో టెన్షన్లో ఉంటాం, ఒక తెలియని బాధలో ఉంటాం, అది ఏంటో తెలియదు. ఆరోగ్యము ఎప్పుడు ఒక నీరసంగా ఉంటూ ఉంటుంది.
అలాంటి వాళ్ళు చక్కగా ఈ 27 నిమ్మకాయలని దండలాగా గుచ్చి అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి సమర్పించి రండి. చక్కగా మీకు రిలీఫ్గా ఉంటుంది చాలా అలాగే చాలా. అమ్మ, ఇందాక మీరు మాటల్లో అర్గళా స్తోత్రము సిద్ధ కుంజికా స్తోత్రం అన్నారు కదా, మరి సిద్ధ కుంజికా స్తోత్రం అంటే ఏంటమ్మా? అది కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది కదా నేమ్ కూడా. అవును, దీని వివరణ ఏంటి అనేది తెలియచేయండి. అర్గళ మనం చెప్పుకున్నాం, మీకు గుర్తు జయందేహి, మంగళాకాళి, భద్రకాళి, కపాళిని, రూపందేహి, జయందేహి, యశోదేహి, ద్విషోజహి అని చెప్పుకున్నాం. అలాగే అర్గళ అంటే దాని మీనింగ్ చెప్పుకున్నాం. ఇప్పుడు సిద్ధ కుంజిక. కుంజిక అంటే తాళం చెవి. ఓ, కుంజిక అంటే తాళం చెవి. ఈ సిద్ధ కుంజిక పారాయణం ఏంటి అంటే ఈ మొత్తం సప్తశతికి తాళం వంటిది సిద్ధ కుంజిక. కుంజిక, ఈ సిద్ధ కుంజిక చూడండి, దాని తాళం చెవి మన సమస్యలన్నిటినీ పారద్రోలి మనల్ని సుఖం వైపు తీసుకెళ్లేటటువంటి ఒక తాళం చెవి. అదేదో సామెత ఉంటుంది కదా ఇంగ్లీష్లో, ప్రతి తాళంక ప్రతి ప్రాబ్లంకి ఒక కీ ఉంటుందని చెప్పి ఒక సామెత ఉంటుంది. అలాగా ఈ సిద్ధ కుంజిక అనేటటువంటి స్తోత్రము మన ప్రతి సమస్యకి ఒక తాళం చెవి. అంటే ఇది సపరేట్ గా చదవచ్చు అంటారా? దేవి మహత్యం అమ్మ, ఇది గురుముఖతగా నేర్చుకోలేని వాళ్ళు చక్కగా సిద్ధ కుంజిక, అర్గళ కూడా పారాయణ చేసుకోవచ్చు, రోజు చదువుకోవచ్చు. అంటే ఎన్నిసార్లు చదవాలంటే? అలా అని ఏం లేదమ్మా, ఒక్కసారి కూడా చదువుకోవచ్చు. చదువుకుని చక్కగా ఏదో ఒకటి నివేదన, బెల్లం ముక్కో పాలో నివేదన చేయొచ్చు. ఏదైనా కష్టపడి చేసేది ఏమి ఉండదమ్మా. ఇన్ని నైవేద్యాలు కావాలి, అన్ని నైవేద్యాలు కావాలని ఆవిడేం అడగరు. కాకపోతే కొద్దిగా నిష్ట కావాలి. ఎందుకంటే ఎడాపెడా అందరినీ ముట్టుకొని ఆ దేవుడి గదిలో కూర్చున్నట్లా కాకుండా, ఎందుకంటే మనసు శరీరం కూడా శుద్ధిగా ఉండాలి. కాబట్టి చక్కగా కొద్దిగా నియమాలు పాటిస్తూ మీకు ఉన్నంతలో మీరు ప్రతిరోజు భోజనం చేయరా? అంతే, అమ్మవారికి కూడా కదా, అదే నివేదన చేయండి. ఆ అన్నంలోనే ఇంత పెసరపప్పు, ఇంత జీలకర్ర వేసి పులగం వండి నివేదన పెట్టండి. ఆవిడకి ఇష్టం. దాని మీద ఇంత బెల్లం ముక్క వేసి, నెయ్యి వేసి నివేదన చేయండి. అంతే కదా. మీరు వండే కూర పెట్టచ్చు, పప్పు పెట్టచ్చు. మనం ఎలాగా భోజనం చేస్తాం కదమ్మా, ప్రత్యేకించి ఏం కష్టపడతాం. అవే నివేదన చేయొచ్చు. అలాగే సిద్ధ కుంజిక అంటే మాత్రము, కుంజిక అంటే తాళం చెవి. ఈ స్తోత్రం చేయడం చాలా విశేషం అమ్మా. ఈ సప్తశతి పారాయణ చేసేటప్పుడు కొంత అమ్మవారికి షోడశోపచార పూజలు చేసి మొదలు పెట్టుకోవాలి. సంకల్పం చెప్పుకొని మీ కోరిక ఏదైనా ఉంటే భక్తిగా ఆవిడికి విన్నవించుకొని చక్కగా కుంకుమార్చన చేసుకుని మొదలు పెట్టండి. అలాగే. సో దుర్గా సప్తశతి అంటే కనుక భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చదువుకోవచ్చు. సో అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నాయి. ఈరోజు సప్తశతి గురించి ఎంతో వివరంగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. శ్రీమాత్రి.